హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. ప్రజెంట్ యూనివర్సల్ ప్రాబ్లం టమ్మీ టక్. సో టమ్మీ టక్ ఆపరేషన్ చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ చేయించుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది మనతో ఇన్ డీటెయిల్గా షేర్ చేసుకోవడానికి ఆరో హాస్పిటల్ నుంచి డాక్టర్ గురుప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఎస్. సో టమ్మీ టక్ అనేది మేజర్ ప్రాబ్లం అయిపోయింది, కామన్ థింగ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి, ఎక్స్పెషల్లీ ఉమెన్కి కూడా. కమింగ్ టు ఉమెన్కి వచ్చేసరికి ఆల్రెడీ సి సెక్షన్స్ అవుతూ ఉంటాయి. సి సెక్షన్ టైంలో మళ్ళీ తర్వాత అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆ స్కాల్స్ కూడా ఉంటాయి. సో ఆ టైంలో అసలు ఈ టమ్మీ టక్ ఆపరేషన్ చేయించుకోవచ్చు అంటారా? టమ్మీ టక్ అనేది కూడా చాలా మటుకు మనం అడ్వైస్ ఫర్ ఉమెన్ పోస్ట్ దేర్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అంతా అయిన తర్వాత యూజువల్లీ ఒక పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ ఉంటుంది. అంటే 1 year వరకు వెయిట్ చేసిన తర్వాత చేయించుకోవడం ఐడియల్ టైం. ఓకే. చాలా కామన్ గా చేయించుకునేది మెన్ లో కూడా పోస్ట్ వెయిట్ లాస్ అంటాం. అంటే ప్రాబ్లీ ఒక 120 కిలోలు ఉన్న వాళ్ళు వెన్ దే కమ్ టు 70-75 వచ్చినప్పుడు బేరియాట్రిక్ సర్జరీ ద్వారా కానీ డయట్ వీటి వల్ల అయినా ఆ స్కిన్ అనేది వదులైపోతుంది బాగా పొట్ట భాగంలో. సో అది తీసేయడానికి లైపోసెక్షన్ ఇవన్నీ హెల్ప్ అవ్వవు. ఆ లూజ్ స్కిన్ అదంతా ఓన్లీ టమ్మీ టక్ ద్వారానే మనం కరెక్ట్ చేయగలం. సో సిజేరియన్ సెక్షన్ స్కార్ అనేది చాలా మటుకు వచ్చే వాళ్ళకి దే హ్యావ్ దిస్ కన్సర్న్, ఆస్కింగ్ మాకు సిజేరియన్ సెక్షన్ స్కార్ ఉంది, దానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే యూజువల్లీ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే టమ్మీ టక్ అలాంటి వాళ్ళు చేయడంలో అదే స్కార్ ని మనం వాడుకోవచ్చు. టమ్మీ టక్ కి అదే స్కార్ లో ఇన్సిషన్ పెట్టేసి, ఇన్ఫాక్ట్ మీ ప్రీవియస్ స్కార్ ఎలా ఉంటుందో అంతే విధంగా కనిపిస్తుంది. అడిషనల్ గా కొత్త స్కార్స్ ఏమి ఉండవు. సో అది అడ్వాంటేజ్ విత్ టమ్మీ టక్ ఇన్ సిజేరియన్. బట్ కొంతమందికి 2 సి సెక్షన్స్ కూడా అయ్యి ఉంటాయి. సో వాళ్ళకి ఎలాగా? అలా ఏం ప్రాబ్లం ఉండదండి. నెంబర్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్స్ తో ఏం ఇష్యూ ఏమి ఉండదు. సేమ్ స్కార్ లోనే మనం ఇంకా ఇన్ఫాక్ట్ పాత స్కార్స్ అన్నిటి కూడా తీసేసి ఇది ఒక్క స్కారే ఉంచుతాం టమ్మీ టక్ లో. కొంతమంది అడుగుతుంటారు, ఇన్ఫాక్ట్ గైనకాలజిస్ట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు అడిగారు, సిజేరియన్ సెక్షన్ ఒకసారి సెకండ్ డెలివరీ అయిన తర్వాత సిజేరియన్ సెక్షన్ చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చి మీరు టమ్మీ టక్ చేస్తారా అని కూడా అడిగారు. అలా చేయొచ్చా? అంటే కొన్ని చోట్ల చేసే వాళ్ళు ఉన్నారు, విచ్ ఐ డోంట్ యాక్చువల్లీ అగ్రీ. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇస్ ఇట్ డేంజరస్ అంటే ఇట్ విల్ గివ్ ఎక్స్ట్రా బర్డన్ ఉంటుందండి మదర్ మీద. డెలివరీ యాజ్ సచ్ ప్రెగ్నెన్సీ అంతా ఒక అంటే ట్రబుల్సమ్ ప్రాసెస్ మదర్ కి, బాడీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ టైంలో సర్జరీ కూడా సిజేరియన్ సెక్షన్ అనేది జస్ట్ సర్జరీ, సింపుల్ సర్జరీ ఒక 1/2 hour లో అయిపోతుంది. టమ్మీ టక్ అనేది మళ్ళీ దానికి సర్జరీ టైం యాడ్ అవుతుంది మనకు. సో అలాంటప్పుడు యువర్ పుట్టింగ్ అన్నెసరీ బర్డన్ ఆన్ ద మదర్. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మనం సిజేరియన్ సెక్షన్ ఆ టైంలో మనం టమ్మీ టక్ చేయడం వల్ల స్కిన్ ఇంకా ష్రింక్ అయ్యేది మనం అంత అసెస్ చేయలేము. సో అది ఒక 6 months అలా అయిన తర్వాత కానీ మనం అసెస్ చేయడానికి కరెక్ట్ గా ఉండదు. సో అలాంటప్పుడు మనం ఇన్అడక్వేట్ స్కిన్ అంటే కంప్లీట్ గా లూజ్ ఉన్న స్కిన్ అంతా తీయడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకని వెయిట్ చేసి 6 months to 1 year తర్వాత చేసుకోవడం ఇస్ ఐడియల్. ఓకే. సో ఆఫ్టర్ సర్జరీ బెల్లీ బటన్ అనేది బిఫోర్ దట్ ఎలా ఉందో అలా ఉంటుందా నార్మల్ గా? యూజువల్లీ అండి కొన్నిసార్లు ఇంకా దాన్ని వీ కెన్ మేక్ ఇట్ బెటర్ ఆల్సో. కొందరికి అంటే ప్రెగ్నెన్సీ వల్ల కానీ స్ట్రెచ్ అవుట్ అయినప్పుడు అలాంటప్పుడు షేప్ మారిపోతుంది. దాన్ని కూడా మనం వీ కెన్ కరెక్ట్ ఇట్ అండ్ మేక్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. ఒక చిన్న స్కార్ అయితే ఉంటుంది బెల్లీ బటన్ చుట్టూతా. వీఆర్ ట్రైయింగ్ టు అంటే కొన్ని టెక్నిక్స్ ద్వారా అది లోపలికి ఉండేటట్టు స్కార్, అంటే విజిబుల్ గా బయటకు ఉన్నప్పుడు స్కిన్ కి విజిబుల్ కాకుండా లోపల సైడ్ స్కార్ ఉండేటట్టు వీఆర్ ట్రైయింగ్ టు డూ ఇట్. సో దట్ ఎస్పెషల్లీ ఉమెన్ కి వచ్చేసరికి సారీస్ కట్టుకుంటూ ఉంటాం కదా, ఆక్వర్డ్ గా ఉంటే మళ్ళీ మాకు కూడా ప్రాబ్లం అయ్యింది. డెఫినెట్లీ వ్యాలిడ్ క్వెరీ కూడా. ఎందుకంటే బట్ ఏం చేస్తామంటే అందుకనే లోపల సైడ్ ఉండేటట్టు ఒక స్కార్ ఉంచుతాము. సెకండ్ థింగ్, టమ్మీ టక్ స్కార్ విజిబుల్ గా ఉండదు. మనం శారీ లోగా కట్టుకున్నా కూడా విమెన్ కి అంత ఈజీగా కనిపించే స్కార్ కాదు. సో అందుకని స్కార్స్ అనేవి పెద్ద కన్సర్న్ ఉండదు యూజువల్లీ. ఓకే. ఇప్పుడు మేము సి సెక్షన్ చేయించుకున్నప్పుడు మాకు బ్యాక్ పెయిన్ అయితే ఉంటుంది అనస్థిషియా వల్ల. సో మరి ఇప్పుడు ఈ టమ్మీ టక్ సర్జరీ చేయించుకుంటే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉందంటారా? లేదండి. ఇన్ఫాక్ట్ టమ్మీ టక్ సర్జరీ వల్ల కొందరికి ఎవరికైతే స్కిన్ మరీ కిందకి హ్యాంగ్ అవుతుంటుందో, మొన్న ఒకళ్ళకి చేసాం, తనకి ఆల్మోస్ట్ అప్పర్ థై వరకు హ్యాంగ్ అవుతుంది స్కిన్. సో తను ఆ హ్యాంగ్ అవుతున్న స్కిన్ వల్ల పోస్చర్ ఎఫెక్ట్ అయ్యి తను ముందుకు బెండ్ అయ్యేది ఎక్కువ. అలా వచ్చిన బ్యాక్ పెయిన్ ఇన్ఫాక్ట్ టమ్మీ టక్ ద్వారా కరెక్ట్ అవుతుంది, కానీ టమ్మీ టక్ ద్వారా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉండదండి. ఓకే. సో ఇప్పుడు ఒక వెయిట్ ఉన్న ఉమెన్ కానీ మెన్ కానీ జిమ్ చేస్తే ఆ బెల్లీ ఫ్యాట్ అనేది టమ్మీ టక్ అనేది క్యూర్ అవ్వదంటారా? టమ్మీ టక్ అనే ప్రొసీజర్ ఎప్పుడు చేస్తామంటే అండి, మీరు అన్నట్టు జిమ్ చేసిన ద్వారా కానీ బేరియాట్రిక్ సర్జరీ ద్వారా కానీ వెయిట్ లాస్ అయిన తర్వాత ర్యాపిడ్ గా వెయిట్ లాస్ అవుతే స్కిన్ లూజ్ అయిపోతుంది. ఓవర్ టైం ఇప్పుడు సేమ్ థింగ్, కొందరు ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయిన తర్వాత కొందరికి స్కిన్ వదులుగా ఉంటుంది, కొందరికి అంత ఎక్కువ ఉండదు. సో అది డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఫాస్ట్ యూ లూజ్ ద వెయిట్. అలా వెయిట్ ఫాస్ట్ గా తగ్గిన వాళ్ళకి స్కిన్ అంతే ఫాస్ట్ కాంట్రాక్ట్ అవ్వదు. సో అందు గురించి కొంచెం లూజ్నెస్ ఉంటుంది.
ఓకే. స్లోగా గ్రాడ్యువల్ గా వెయిట్ తగ్గిన వాళ్ళకి అంత ఎక్కువ స్కిన్ లూజ్నెస్ ఉండదు. ఓకే. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. అందుకని ఓన్లీ స్కిన్ లూజ్ గా ఉండి ఫ్యాట్ ఎక్కువ లేకుండా ఉన్న వాళ్ళకి టమ్మీ టక్ హెల్ప్ అవుతుంది. ఓకే. సో మరి మన ఇండియాలో ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందంటారు? టమ్మీ టక్ యూజువల్లీ మనం వరల్డ్ లో ఎట్లాంటి ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నామో టమ్మీ టక్ లో ఇండియాలో కూడా సేమ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాము. సేమ్ టెక్నిక్ వైజ్ అంతా సేమే ఉంటుంది. ఇండియాలో అబ్రాడ్ లో చేసే టెక్నిక్ అంతా యూనివర్సల్ గా సేమే ఉంటుంది. ఎందుకంటే సేమ్ అడ్వాన్సెస్ అక్కడైనా ఎక్కడైనా అంటే అప్ టు డేట్ లిటరేచర్ లో ఉంటాయి కాబట్టి వీ ఫాలో ద సేమ్ టెక్నిక్స్. అంటే ప్రీ సర్జరీ ఏమేమి ప్రికాషన్స్ ఉంటాయి, పోస్ట్ సర్జరీ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ సేమ్ వేలోనే వీల్ అడ్వైస్ ద సేమ్. అంటే 1 or 2 చెప్తారా అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు? యూజువల్లీ ప్రీ సర్జరీ ఏంటంటే అండి కొందరికి మరీ లూజ్ గా ఉండి పొట్ట అంటే మజిల్ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే రాగానే ఇమ్మీడియట్ గా సర్జరీ అడ్వైస్ చేయండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ ఒక ఆవిడకి సర్జరీ అయింది. తనకి సర్జరీ కంటే ఒక 3 weeks ముందు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే బెల్ట్ ఒకటి అబ్డామినల్ బైండర్ అని ఉంటాం, అది సర్జరీ ముందుగానే పెట్టుకోవడం స్టార్ట్ చేయిస్తాం. ఎందుకంటే మనం టమ్మీ టక్ చేసేటప్పుడు లోపల మజిల్ ఏదైతే వదులుగా ఉందో అది కూడా టైటన్ చేస్తాం. అది టైటన్ చేసినప్పుడు మన పేగుల మీద ప్రెషర్ పెరుగుతుంది. సో అది సర్జరీ ఇమ్మీడియట్ గా చేసిన తర్వాత అలవాటు అవడం కంటే సర్జరీ కంటే ముందే మీరు అలవాటు చేసుకుంటే బెల్ట్ పెట్టుకొని సర్జరీ తర్వాత మీ రికవరీ ఫాస్టర్ ఉంటుంది. సో ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అనేది మనకి బిఫోర్ మీరు బాడీ అలవాటు పడుతుంది. సడన్లీ ప్రెషర్ పెరగకుండా మనకు దాని వల్ల బ్రీతింగ్ ఇష్యూస్ అవి రాకుండా ముందుగానే ప్రాక్టీస్ చేయొచ్చు వాళ్ళు బెల్ట్ పెట్టుకోవడం. పోస్ట్ సర్జరీ కూడా ఇమ్మీడియట్ గా సర్జరీ తర్వాత ఇమ్మీడియట్లీ ఇంతకు ముందు ఎలా చేసేవాళ్ళు అంటే 2-3 రోజులు వాళ్ళు బెడ్ కే పరిమితం అయిపోయి బెడ్ 2 days నుంచి 3 days నుంచి బెడ్ మీద నుంచి లేచేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే వీ మేక్ దెమ్ అంబులేటరీ ఫస్ట్ డే మనం సర్జరీ అయిన నెక్స్ట్ రోజులోనే వాళ్ళని నడిపిస్తాం. నడిపించేసి వాళ్ళకి అలవాటు అయ్యేటట్టు, ఎందుకంటే ఎక్కువ రోజులు నడవకుండా ఉంటే కాళ్లలో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది లంగ్స్ లోకి వెళ్ళి మీ బ్రీతింగ్ ఇష్యూస్ ఇలాంటివి అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ అడ్వాన్సెస్ ప్రకారం. కొందరికి ఎక్కువ ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్, ఇప్పుడు డయాబెటీస్ ఉండో ఇంకో వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు అవసరం అయితే బ్లడ్ క్లాట్ అవ్వకుండా మెడికేషన్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అడ్వాన్సెస్ అంటే టెక్నాలజీ ఏమంటారు అడ్వాన్స్ అయ్యే కొద్ది కొత్తవి టు మేక్ ద హోల్ ప్రొసీజర్ సేఫర్. ఓకే. సో ఎన్ని స్టిచెస్ పడే అవకాశం ఉందంటారు? యూజువల్లీ అండి టమ్మీ టక్ లో స్కార్ మేము పెట్టేది ఎలా ఉంటదంటే ఒక సింగిల్ లైన్ లా వస్తుంది. ఓకే. అట్ ద సేమ్ టైం స్టిచెస్ అంటూ బయట ఎక్కువ ఉండవు, అన్ని లోపలనే ఉంటాయి, అబ్జర్వ్ అయ్యే సూచర్సే ఉంటాయి. బయట ఓన్లీ కొన్ని చోట్ల క్లిప్స్ వేస్తాము. అది కూడా ఏంటంటే మీరు సడన్లీ మూమెంట్స్ ఏదైనా జర్క్ లాంటి మూమెంట్స్ చేసినప్పుడు స్కిన్ ఓపెన్ అవ్వకుండా హోల్డ్ చేయడానికి. అదర్వైజ్ పెద్దగా ఏమి బయట స్టిచెస్ అంటూ ఏముండవు. ఇప్పుడు సి సెక్షన్ కి చూసుకుంటే ఒక 5-6 లేయర్స్ వరకు లోపల కట్ చేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ టమ్మీ టక్ కి ఎన్ని లేయర్స్ కట్ చేస్తారు? యూజువల్లీ టమ్మీ టక్ లో మనం మజిల్ ని కట్ చేయమండి. ఓకే. సిజేరియన్ సెక్షన్ లో మనం మజిల్ ఓపెన్ చేసి యూటరస్ లోకి వెళ్ళి మళ్ళీ యూటరస్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. టమ్మీ టక్ లో ఓన్లీ స్కిన్ వరకే మనం తీస్తాము. ఎక్సెస్ స్కిన్ తీసి లిఫ్ట్ చేస్తాం. స్కిన్ తీసిన తర్వాత లోపలంతా మజిల్ ని ఎక్స్పోజ్ చేసి ఏదైతే లూజ్ గా ఉందో మజిల్, ఆ మజిల్ ని దగ్గర తీసుకొస్తాం. అందులో ఒక టెక్నికల్ టర్మ్ ఏమంటారు అంటే డైవెరికేషన్ అంటాం. అంటే 2 రెక్టస్ మజిల్స్ అంటే మన 6 packs యాబ్స్ ఏవైతే ఉంటాయో అవి మజిల్స్ 2 సైడ్ లో ఉంటాయి. 2 సైడ్ లో వచ్చి మిడ్ లైన్ లో జాయిన్ అవుతాయి. ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఆ ఓపెన్ అయిన గ్యాప్ ని డైవెరికేషన్ అంటాం. సో ఆ గ్యాప్ ఎంత ఉందనే దాన్ని బట్టి టైట్నెస్ ఎంత చేయాలని చూస్తాం. మొన్న చేసిన వాడికి ఆల్మోస్ట్ 11 centimeters ఉంది ఆ గ్యాప్. యూజువల్లీ 2 పక్కనే ఉండాలి. సో ఆ గ్యాప్ 11 centimeters వచ్చింది. దాన్ని దగ్గర తీసుకురావడానికి స్టిచెస్ వేస్తాం మజిల్ మీద. దాని వల్ల కొద్దిగా పెయిన్ ఉంటది కానీ అదర్వైజ్ ప్రొసీజర్ వైజ్ ఇట్స్ వెరీ సేఫ్. ఓకే. సో మేజర్ గా పేషెంట్ మీ ముందు కూర్చొని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు? అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది, చేయించుకోవాలి, మంచి స్ట్రక్చర్ ఉండాలి అనేది ఉంటది, బట్ భయం కూడా ఉంటది కదా సర్జరీ అనంలోనే. బేసిక్ గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు? నేను అందరికి చెప్పేది ఒకటే అండి, యూజువల్లీ వచ్చే వాళ్ళ బిగ్గెస్ట్ భయం ఏంటంటే సర్జరీ కదా, మా లైఫ్ కి ఏమైనా రిస్క్ ఉంటుందా. సో మోస్ట్ కామన్ థింగ్ అండ్ భయపడాల్సింది కూడా ఎందుకు ఉండదు అంటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒక రోజులో లక్షల కొద్ది సర్జరీలు అవుతున్నాయి అక్రాస్ ద కంట్రీ. అందులో డెత్ అయ్యేది ప్రాబబ్లీ 1 in a million ఉంటుంది ఫర్ హెల్త్ ఇష్యూస్ ఉండి రిస్కీ సర్జరీ అయ్యి ఉండి ఇలాంటివి అయితే. అందుకనే సర్జరీ ముందు మనం అన్ని ప్రకారమైన టెస్ట్లు అన్ని చేస్తాం. సర్జరీకి ఏమేమి అవసరమో మేజర్ సర్జికల్ ప్రొఫైల్ అంటాం, అవన్నీ కవర్ అయ్యేటట్టు చూస్తాం ఫస్ట్. అందులో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోవాలంటాం. మరీ రిస్క్ అయితే సర్జరీ అవుద్దంటాం. ఎందుకంటే టమ్మీ టక్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ అన్ ఎమర్జెన్సీ, ఇట్స్ అన్ ఎలెక్టివ్ సర్జరీ అండ్ మీరు జస్ట్ టు ఇంప్రూవ్ యువర్ స్టేచర్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నాం. ఓకేనా. సో అలాంటప్పుడు వీ డోంట్ నీడ్ టు యాక్చువల్లీ పుట్ యువర్ లైఫ్ ఇన్ రిస్క్. సో ఏ డాక్టర్ అయినా మీ లైఫ్ రిస్క్ లో పెట్టి ఏ కాస్మెటిక్ సర్జరీ చేయరు. సో అలాంటప్పుడు అంతనే చెప్తాను, సర్జరీ వైజ్ భయపడాల్సింది ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా వచ్చే వాళ్ళ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వెయిట్ ఎంత తగ్గుతాం అనేది ఉంటుంది, విచ్ ఈస్ రియలీ నాట్ నెసరీ ఇన్ టమ్మీ టక్ ఆర్ లైపోసెక్షన్. వెయిట్ తగ్గడానికి కాదు, అది మీ వేస్ట్
సర్కంఫరెన్స్ అంటే ఇంచ్ లాస్ అంటాం. ఓకే. వెయిట్ లాస్ కాదు, ఇంచ్ లాస్ అవుతుంది దానివల్ల. ఓకే. సో అది ఒకటి. సెకండ్ థింగ్ స్కార్స్ ఎలా ఉంటాయి అంటారు. స్కార్స్ యూజువలీ మీ ఇన్నర్ వేర్ లో కవర్ అయ్యేటట్టే ఉంటాయి. బయటకు విజిబుల్ స్కార్స్ అంత పెద్దగా ఎక్కడ ఉండవు టమ్మీ టక్ లో. ఓకే. సో అది ఒక అడ్వాంటేజ్. రికవరీ ప్రాసెస్ గురించి చాలా మందికి భయం ఉంటుంది. సో రికవరీ యూజువలీ ఒక 1 వీక్ వరకు మీరు జాగ్రత్తగా ఉండగలిగితే జాగ్రత్తగా, తర్వాత మీకు ఇంట్లో రొటీన్ వర్క్ చేసుకోగలుగుతారు. ఓకే. మరి వర్క్ అంటే బరువులు ఎత్తడం ఇలాంటివి కాకుండా చిన్న చిన్న వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. థర్డ్ వీక్ నుంచి మీరు రొటీన్ గా వాకింగ్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. సో ఫుడ్ అన్ని తీసుకోవచ్చు అంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఎప్పుడు ఉండదండి, అన్లెస్ ఇఫ్ యువర్ డయాబెటిక్ అయితే తప్ప. మళ్ళీ మన వాళ్ళు అడుగుతుంటారు శనగపిండి తినొచ్చా, పప్పులు తినొచ్చా ఇవన్నీ అని, విచ్ ఇస్ అగైన్ ఎ మిత్. ఎందుకంటే ఇన్ఫాక్ట్ పప్పులు అనేది ఇట్స్ ప్రోటీన్ డైట్. ఇన్ఫాక్ట్ సర్జరీ తర్వాత ఎంకరేజ్ అవన్నీ తినడానికి. అలాంటప్పుడు హీలింగ్ ఫాస్ట్ గా అవుతుందండి. కొంతమంది నాన్ వెజ్ తినకూడదు అని డౌట్ ఉంటది, అలాంటివి అస్సలు ఏముండవు. డయట్ రెస్ట్రిక్షన్ అంటూ ఏది ఉండదు. మీకు ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉండి దాని వల్ల ప్రాబ్లమ్స్ ఉంటే డయట్ పర్టికులర్ గా ఆపమంటాం కానీ, బట్ అదర్వైజ్ దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఇన్ ద కంటెంట్ ఆఫ్ డయట్. ఓకే. సో ఈ టమ్మీ టక్ రిడ్యూస్ చేసుకోవడానికి సర్జరీ తప్ప వేరే ఆప్షన్, నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏం లేవంటారా? టమ్మీ ఒక్కటే పెరిగి ఉండి అంటే స్కిన్ టోన్ బాగుంటే లైపోసెక్షన్ మంచి ఆప్షన్ అండి. బట్ దెన్ లూజ్ అయిన స్కిన్ ఉండి అది రిట్రాక్ట్ అవ్వకుండా దానికి లైపోసెక్షన్ చేయడం కరెక్ట్ గా. దానికి ఐడియల్ గా టమ్మీ టక్కే ఆప్షన్. నాన్ సర్జికల్ ఆప్షన్స్ మీకు ఒక 10-15% బెనిఫిట్ ఉంటుంది కానీ టమ్మీ టక్ వల్ల వచ్చే 90% బెనిఫిట్ మీకు రాదు, ఏ నాన్ సర్జికల్ ఆప్షన్ అయినా. ఓకే. సో ఆరోహోలో మనకి లైపోసెక్షన్ కూడా చేస్తారా? అవునండి, లైపోసెక్షన్ ప్లస్ టమ్మీ టక్ సర్జరీ చేస్తారు. ఓకే. ఎటువంటి అనస్థీషియా ఇస్తారు? యూజువల్లీ లైపోసెక్షన్ కానీ టమ్మీ టక్ కానీ జనరల్ అనస్థీషియానే ప్రిఫర్ చేస్తామండి. ఎందుకంటే దట్ ఈస్ సేఫర్. స్పైనల్ అనస్థీషియా అవన్నీ ఇవ్వచ్చు కానీ దానివల్ల అదే కొందరికి బ్యాక్ పెయిన్స్ అవి వస్తుంటాయి. బట్ దెన్ దానికంటే జనరల్ అనస్థీషియానే సేఫర్ అంటాం. ఓకే. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే ఒక మ్యారేజ్ అయిపోయిన కపుల్ కానీ వాళ్ళు బిఫోర్ ప్రెగ్నెన్సీ ఈ టమ్మీ టక్ సర్జరీ చేయించుకోవచ్చు అంటారా? ప్రెగ్నెన్సీ ముందు యూజువల్లీ అవాయిడ్ చేస్తామండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడు మన పొట్ట మళ్ళీ స్ట్రెచ్ అవుతుంది. అవును. సో అలాంటప్పుడు ఉమెన్ కి అడ్వైజ్ చేస్తాం. చాలా మంది అడిగే వాళ్ళు కూడా ఉంటారు. మొన్న ఒక అమ్మాయి 26-27 ఇయర్స్ అమ్మాయి వెయిట్ లూజ్ అయింది, 112-113 కిలోస్ నుంచి 65 వచ్చింది బేరియాట్రిక్ సర్జరీ చేసుకొని. తను తగ్గింది, బట్ దెన్ మ్యారేజ్ అవ్వలేదు. నేను ఐ సెడ్ మ్యారేజ్ చేసుకోకుండా మీరు చేసుకున్నా మళ్ళీ ప్రెగ్నెన్సీ అప్పుడు మళ్ళీ స్ట్రెచ్ అవుట్ అవుతుంది. ఓకే. సో మీరు ఇఫ్ యూర్ రెడీ ఫర్ ద స్కార్ ఇవన్నీ అయితే పర్లేదు, తర్వాత కూడా మళ్ళీ యు హావ్ టు గో త్రూ ద సేమ్ ప్రాసెస్ అంటే షీ సెడ్ థింక్ అబౌట్ ఇట్. బట్ యూజువల్లీ ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉన్నప్పుడు అవాయిడ్ చేయమంటాం. ఓకే. సో ఈ సర్జరీ తర్వాత పీరియడ్స్ లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందంటారా? దీనివల్ల అసలు ఏం అఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే మనం వీఆర్ ఓన్లీ అడ్రసింగ్ ద ఎక్సెస్ స్కిన్ మాత్రమే. ఓకే. సో లోపల మీకు బాడీలో ఇంటర్నల్ గా అంటూ ఏం చేంజెస్ రావు. ఓకే. సో ఇప్పటి వరకు మన ఇంటర్వ్యూలో నేను విన్న దాన్ని బట్టి అన్ని అడ్వాంటేజెస్ విన్నాను. సో డిసడ్వాంటేజెస్ 1% కూడా లేవంటారా? డిసడ్వాంటేజెస్ అని చెప్పనండి. దెర్ ఇస్ అంటే కాంప్లికేషన్స్, ఏదైనా సర్జరీకి మైనర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మేజర్ అంటే లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ యూజువల్లీ ఉండకూడదనే ప్రయత్నం చేస్తాం ఎవరికైనా. ఎందుకంటే ముందుగా మీకు వర్కప్ అంతా అంటే బ్లడ్ టెస్ట్ పరంగా కానీ, కొందరికి హార్ట్ ఇష్యూస్ ఉంటే ఎక్కువ చేయించుకోవడం కానీ, ఇవన్నీ 2D ఎక్కువ ఇవన్నీ చేయిస్తాం సర్జరీ ముందే. సో అందుకని వీ కెన్ అవాయిడ్ ఏమైనా లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఉంటే ముందుగానే సర్జరీ అవాయిడ్ చేస్తాం. ఓకే. సర్జరీ తర్వాత హీలింగ్ ఇష్యూస్ కొందరికి రావచ్చు. ఇప్పుడు రీసెంట్ గా ఒక ఆవిడకి చూసాము, అంటే తను సర్జరీ తర్వాత షీ వాజ్ అంటే వెయిట్ కొంచెం పుటాన్ అవుతున్నారని మోంజారో స్టార్ట్ చేశారు. ఓకే. సో కొందరికి మోంజారో స్టార్ట్ చేసిన తర్వాత సర్జరీ తర్వాత అక్కడక్కడ ఫ్యాట్ లాస్ ఎక్కువ కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటివి చిన్న చిన్న ఇష్యూస్ తప్ప మేజర్ గా అంటూ పెద్ద ఇష్యూస్ ఉంటాయి. ఎక్కడైనా స్టిచెస్ ఓపెన్ అవ్వడము, కొన్ని చోట్ల కొంచెం ఏరియా బ్లాక్ అవటం, ఇలాంటివి రేర్ గా అవుతాయి. బట్ అవుతాయి, ఎవరికైనా అవే ఛాన్స్ ఉంటుంది. బట్ దానివల్ల మేజర్ గా మీకు హీలింగ్ ఇష్యూస్ పెద్దగా ఏమి లాంగ్ టర్మ్ ఉండవు. ఇవి షార్ట్ టర్మ్ లో ఒక 1-2 months ఇబ్బంది ఉంటుంది కానీ తర్వాత అంతా ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. సో డ్రీమ్స్ అనేవి అంటే ఒక మంచి ప్రాపర్ స్ట్రక్చర్ అనేది రిచ్ కి, అప్పర్ మిడిల్ క్లాస్ కి కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉంటది. సో మరి వాళ్ళు ఎఫోర్డ్ చేయగలుగుతారంటారా ఈ సర్జరీస్? నాట్ అ వెరీ ఎక్స్పెన్సివ్ సర్జరీ. అవునా? ఓకే. అండ్ ఇన్ఫాక్ట్ అదే హర్నియాస్ కొంతమందికి ఉంటాయి పోస్ట్ ప్రెగ్నెన్సీ, వాటికైతే ఈవెన్ అది ఇన్సూరెన్స్ లో ప్రాసెస్ కూడా కవర్ అవుతుంది. బట్ దెన్ ఓన్లీ కాస్మెటిక్ పరంగా చేయించుకోవడానికి ఇన్సూరెన్స్ రాదు, కానీ ఇట్స్ నాట్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ సర్జరీ అండి పర్ సే. ఓకే. సో మీరు ఇప్పటి వరకు చెప్పిన పేషెంట్స్ అందరివి నేను ఉమెన్సే విన్నాను, మెన్స్ లేరా అండి? టమ్మీ ఉన్నారు డెఫినెట్లీ. బట్ ఇప్పుడు మనం ఒక 15 మంది జెంట్స్ అమ్మాయి లేడీస్ కి చేస్తే ఒకళ్ళు ఇద్దరు జెంట్స్ ఉంటారు. ఎందుకంటే జెంట్స్ కి ప్రెగ్నెన్సీ అనే ఇష్యూ ఉండదు. అవును. సింప్లెస్ట్ థింగ్. ఎందుకంటే ఐ ఫీల్ ఎంపథెటిక్ టువర్డ్స్ ఉమెన్ బికాస్ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బాడీ
గెట్స్ హిట్ ఎ లాట్. చాలా ఎఫెక్ట్ ఉంటది ప్రెగ్నెన్సీ అవును. వల్ల లేడీస్ కి. జెంట్స్ కి ఇట్స్ ఎ బూన్ దట్ దే డోంట్ హ్యావ్ టు బి ప్రెగ్నెంట్. బట్ దెన్ వెయిట్ లాస్ తర్వాత, అంటే మ్యాసివ్ వెయిట్ లాస్ తర్వాత ఇదర్ త్రూ బెరియాట్రిక్ సర్జరీ కానీ డయట్ ఇవన్నీ రెస్ట్రిక్షన్ పెట్టుకొని తగ్గిన వాళ్ళకి డెఫినెట్లీ వీ హావ్ డన్ పోస్ట్ మెన్ లో కూడా చేసాము. బట్ లైక్ ఐ సెడ్ ఒక 10-15 మందికి లేడీస్ కి చేస్తే ఒకళ్ళు మాక్సిమం జెంట్స్ వస్తారు. బట్ టమ్మీ కూడా మెన్స్ కి ఎక్కువే ఉంటది కదా. దట్ విల్ బి అడ్రస్ మోర్ విత్ లైపోసెక్షన్ అండి. ఓకే. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ద అమౌంట్ ఆఫ్ స్ట్రెచ్ దట్ హ్యాపెన్స్ ప్రెగ్నెన్సీ వల్ల ఈజ్ వెరీ ర్యాపిడ్. సో స్కిన్ అంత ఫాస్ట్ గా స్ట్రెచ్ అవ్వలేదు. సో అందుకనే మనకి స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఎందుకు ఉంటాయంటే స్కిన్ అంత ర్యాపిడ్ గా స్ట్రెచ్ అవ్వలేదు కాబట్టి టేర్ అవుతుంది స్కిన్ లోపల సైడ్ నుంచి. దాని వల్లే స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతాయి. ఓకే. మెన్ లో యూజువల్లీ అది అన్యూజువల్. ఓకే. బట్ మెన్‌లో గూడా కొంతమందిని చూసుకుంటే ఓవర్ ఆల్కహాల్ వల్ల గానీ, ఓవర్ ఫుడ్ తీసుకోవడం వల్ల గానీ, లేకపోతే ఒబెసిటీ వల్ల గానీ టమ్మీ అనేది ఎక్కువ ఉండి ఆ స్కాల్స్ వాళ్ళకి గూడా కనిపిస్తాయి. ఉంటాయి ఉండవని కాదు. బట్ దెన్ అది వాళ్ళకు ఉండకంటే ఫీమేల్స్ లో ఎక్కువ ఉంటాయి, విమెన్ లో ఎక్కువ ఉంటాయి. అండ్ మెన్ లో యూజువల్లీ లైపోసెక్షన్ ద్వారా చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు పొట్ట అనేది. ఓకే. ఎస్. సో ఈ టమ్మీ టక్ సర్జరీ అంటే ఇంకా ఎక్కడో కొంచెం భయం ఉండి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వలేని కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మన ఎన్టీవీ తరపున? ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సిందండి, భయపడేయాల్సినంత సర్జరీ అయితే కాదు. డెఫినెట్లీ ఒకటి లైఫ్ థ్రెటనింగ్ కాదు. చిన్న చిన్న ఇష్యూస్, వూండ్ హీలింగ్ ఇష్యూస్ అనేది అవ్వచ్చు, అవ్వకూడదని కాదు. బట్ దెన్ అవి లాంగ్ టర్మ్ ఇష్యూస్ కాదు. జస్ట్ ఒక 2 weeks లో మాక్సిమం సెటిల్ అయ్యే ఇష్యూస్ చాలా మటుకు ఉంటాయి. వాటి గురించి భయపడి మాత్రం సర్జరీ చేసుకోకూడదు అనేది ఇట్స్ అప్ టు పర్సనల్ చాయిస్. కానీ ఐ వుడ్ నాట్ హెసిటేట్ దాని గురించి అయితే. ఐ వుడ్ రికమెండ్ హ్యాపీలీ ఎవరికైనా. ఇందాక అదే ఫ్యామిలీ వాళ్ళకైనా ఐ వుడ్ హ్యాపీలీ రికమెండ్. అలాంటప్పుడే నేను ఐ కెన్ రికమెండ్ టు సంబడి. సో మీ ఫ్యామిలీకి కూడా రిఫర్ చేస్తారా? హ్యాపీగా చెప్పగలనండి. ఇందులో దేర్ ఆర్ 2 surgeries which I can honestly recommend to anybody. టమ్మీ టక్ ఒకటి, హెవీ బ్రెస్ట్ ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు బ్రెస్ట్ రిడక్షన్. These 2 surgeries give immense change in your quality of life. ఓకే. మిగిలిన సర్జరీస్ ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు, కానీ ఈ 2 surgeries లో మాత్రం బోత్ ద సర్జన్ అండ్ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు బోత్ ఆఫ్ దెమ్ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే. సో హెవీ బ్రెస్ట్ అన్నారు. ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఉమెన్స్ ఒక మెన్ డాక్టర్ దగ్గరికి రావడానికి ఎస్టేట్ ఫీల్ అవుతూ ఉంటారు. మరి మన ఆరోహాలో ఫీమేల్ డాక్టర్ బ్రెస్ట్ సర్జన్ ఉన్నారు మన దగ్గర. సో యూ కెన్ కమ్ కన్సల్ట్ హర్ ఆల్సో, సో దట్ తనైనా మీకు గైడ్ చేస్తారు. ఓకే. బట్ ఇట్స్ బ్రెస్ట్ రిడక్షన్ ఇస్ అ వెరీ కామన్ సర్జరీ కూడా. బయట ఇన్ఫాక్ట్ అబ్రాడ్ లో మేము ఫెలోషిప్స్ వెళ్ళినప్పుడు 16-17 years old అమ్మాయిలు చేయించుకుంటాం. బికాస్ దే ఆర్ సో అవేర్ ఆఫ్ ఇట్. అండ్ వాళ్ళకి లైఫ్ స్టైల్ చాలా ఎఫెక్ట్ అవుతుంది వాటికి. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, ప్రతిరోజు బ్యాక్ పెయిన్ వచ్చి నెక్ పెయిన్ వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు వాటి వల్ల. సో అలాంటి వాళ్ళందరికీ ఇట్ విల్ హెల్ప్ అలాట్. ఓకే. సో అబ్రాడ్ లో కంటే మన ఇండియాలో కాస్మెటిక్ సర్జరీస్ అనేవి కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉండటం వల్ల యుఎస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చేయించుకుంటుంటారు. సో నేను విన్నాను ఆరోహాలో కూడా అలాంటి వాళ్ళు వచ్చి చేయించుకుంటున్నారని. సో మరి వాళ్ళు ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలంటారు? యూజువల్ అండి ట్రావెల్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ట్రావెల్ చేసిన ఇమ్మీడియట్లీ సర్జరీ చేయించుకోవడం ఒక్కటే అవాయిడ్ చేయమంటాను. చాలా మంది దే డూ దట్ మిస్టేక్. అంటే ఇవాళ ల్యాండ్ అయ్యి నెక్స్ట్ రోజు మార్నింగ్ సర్జరీ పెట్టుకునేటట్టు అలా ప్లాన్ చేసుకోకూడదు. ఓకే. ఒక 1-2 days గ్యాప్ ఇస్తే ఏంటంటే కొందరికి బికాస్ ఆఫ్ లాంగ్ ట్రావెల్ బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి లెగ్స్ లో. అలాంటప్పుడు 1-2 days. పోస్ట్ సర్జరీ యూజువలీ టమ్మీ టక్ లాంటి సర్జరీ అయితే 2 weeks to 3 weeks మినిమం ఉంటే బెటర్ అండి. ఎందుకంటే హీలింగ్ పీరియడ్ ఫస్ట్ ఒక 10 days వరకు మా అబ్జర్వేషన్ లో ఉంటే బెటర్. ఓకే. తర్వాత ఒక 1 week మిక్స్ స్వెల్లింగ్ అది తగ్గిన తర్వాత ట్రావెల్ చేయడానికి కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే. లైపోసెక్షన్ అలాంటివి అయితే ఈవెన్ 1 week to 10 days ఈజ్ డీసెంట్ ఎనఫ్. ఓకే. సో మన ఆరోహాలో లైపోసెక్షన్, టమ్మీ టక్, బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్, ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్? బ్రెస్ట్ రిడక్షన్ ఉంటుందండి. అండ్ గైనకోమాస్టియా సర్జరీస్ ఉంటాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేస్తాము. ఓకే. సో బేసిక్ గా మేజర్ ప్రపోర్షన్ ఇవి ఉంటాయి. చిన్న చిన్న ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటాం, అండర్ ఐ హాలోనెస్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ గ్రాఫ్టింగ్, ఇలాంటి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే. సో అన్ని ఒక దగ్గరే ఉన్నాయి అంటారు. అవునండి. కాస్మెటిక్ ప్రొసీజర్స్ పరంగా ఆల్మోస్ట్ అన్ని ఒకే చోట ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. గ్రేట్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.